గిల్ పంజాబ్లోని ఓ సాధారణ సిక్ కుటుంబంలో జన్మించి తన టాలెంట్ మరియు కృషితో భారత క్రికెట్లో ఓ ప్రత్యేకత స్థానాన్ని సంపాదించాడు. అండర్-19 వరల్డ్ కప్ విజయంతో తన ప్రతిభను చాటుకున్న ఈ యువ ఆటగాడు ఇప్పుడు అంతర్జాతీయ మైదానాల్లో పలుసార్లు తనదైన ప్రత్యేకత చూపాడు. ఈ వీడియోలో మనం అతని జీవిత ప్రయాణం, కష్టాలు మరియు విజయాల గురించి తెలుసుకుందాం. శుభ్మన్ గిల్ 1999 సెప్టెంబర్ 8న పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి లఖ్వీందర్ సింగ్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తాను సాధించలేకపోయిన కలను కొడుకు సాధించాలని ఆశతో చిన్నప్పటి నుంచి శుభ్మన్ గిల్ ట్రైనింగ్ కు పంపించాడు. ఇంటి పక్కనే క్రికెట్ పిచ్ తయారు చేసి రోజుకు గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయించేవారు. 14 ఏళ్ల వయసులోనే శుభ్మన్ అండర్-16లో డబుల్ సెంచరీ కొట్టాడు. తర్వాత అండర్-19 టీంలో స్థానం దక్కించుకున్న గిల్ 2018 అండర్-19 వరల్డ్ కప్ లో తన బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ టోర్నీలో అతను చేసిన ప్రదర్శనతోనే టీమిండియా ఛాంపియన్ అయింది. అదే ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్లో స్టైల్ గా, స్మార్ట్ గా ఉండే శుభ్మన్ గిల్ నెమ్మదిగా టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంటర్ అయ్యాడు. వన్డే, టెస్ట్ మరియు T20లో అవకాశాలు రావడంతో తన టాలెంట్తో భారత జెర్సీలోకి అడుగుపెట్టాడు. 2023లో అతను వన్డేలో డబుల్ సెంచరీ కొట్టి రికార్డులు బద్దలు కొట్టాడు. టెస్ట్ మ్యాచ్లో కూడా విదేశాల్లో శతకాలు కొట్టి భారత ఓపెనింగ్కు కొత్త రకం బలమిచ్చాడు. అంతేకాదు, గిల్ తన ఆట తీరుతో క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు కూడా గెలుచుకున్నాడు. గిల్ ఆదాయానికి అతిపెద్ద వనరులు ఐపీఎల్ జీతం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ ఆడడానికి వచ్చే ఫీజులు. ఐపీఎల్లో గిల్ మొదటి జీతం 1.8 కోట్లు. గిల్ వరుసగా 4 సీజన్లో దీనిని అందుకున్నాడు. ఆ తర్వాత 2022 నుంచి 2024 వరకు అతను ప్రతి సీజన్లో 8 కోట్లు అందుకున్నాడు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా మారిన గిల్ జీతం 16.5 కోట్లు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయానికి వస్తే గత సంవత్సరం వరకు గిల్ బి గ్రేడ్లో భాగంగా ఉన్నాడు. దానికి ప్రతిగా గిల్ 3 కోట్లు పొందుతున్నాడు. ఈసారి బోర్డు అతన్ని ఏ గ్రేడ్కి పదోన్నతి కల్పించింది. దీనికోసం అతనికి సంవత్సరానికి 7 కోట్లు లభించనున్నాయి. 3 ఫార్మాట్లలో ఆడే గిల్ టెస్ట్ క్రికెట్లో ఒక్కో మ్యాచ్కు 15 లక్షలు, వన్డేలో 6 లక్షలు, T20లో ఒక్కో మ్యాచ్కు 3 లక్షలు ఫీజు పొందుతాడు. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించడమే కాకుండా ఆర్థికంగా కూడా శుభ్మన్ గిల్ ఉన్నత స్థాయిలో ఉన్నాడు. 2025 నాటికి అతని నికర ఆస్తుల విలువ సుమారుగా 32 కోట్ల నుంచి 50 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. వాణిజ్య ప్రకటనలు. గిల్ అనేక ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. వీటిలో నైక్, JBL, క్యాసియో, సియట్, టాటా క్యాపిటల్, జిలేట్, గేమ్స్ 24x7, డానోన్, మై11 సర్కిల్, భారత్ పే వంటివి ఉన్నాయి. ఈ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా గిల్ భారీ మొత్తంలో ఆర్జిస్తున్నాడు. ఆస్తులు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో గిల్కు సుమారు 3.2 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. దీంతో పాటు అతని వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. ఇందులో రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆనంద్ మహీంద్రా బహుమతిగా ఇచ్చిన మహీంద్రా థార్ వంటివి ఉన్నాయి. యువ వయసులోనే భారత టెస్ట్ జట్టు కెప్టెన్ గా ఎంపికవడం శుభ్మన్ గిల్ ప్రతిభకు, అంకిత భావానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో అతని నాయకత్వంలో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో అతని ఆట తీరుతో పాటు అతని బ్రాండ్ విలువ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అటు యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఆటగాడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తండ్రి కలను నిజం చేసిన గిల్ ఇప్పుడు దేశం గర్వపడే స్థాయికి ఎదిగాడు.